మనందరికీ గ్రైండర్ మిషన్ గురించి తెలిసే ఉంటుంది. అది ఐరన్ని కానీ అల్యూమినియం కానీ నిమిషాల్లో కట్ చేసి పడేస్తుంది. అది మొత్తం బ్లేడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ బ్లేడ్ని పేపర్తో తయారు చేసి మనం ఒక 5 ఆబ్జెక్ట్స్ పైన టెస్ట్ చేయడమే ఈ ఎక్స్పెరిమెంట్. ముందుగా ఒక బ్లేడ్ని అయితే తయారు చేసుకోవాలి. ఆ బ్లేడ్ని తయారు చేయడానికి ఒక పేపర్, ఒక బ్లేడ్ అయితే కావాలి. పేపర్ని ఫోల్డ్ చేసి పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత బ్లేడ్ సర్కిల్ని అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని అది కూడా ఫోల్డ్ చేసి దాన్ని కూడా పేస్ట్ చేసేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఆ బ్లేడ్ హోల్ని కూడా డ్రా చేసి ఆ హోల్ని కూడా కట్ చేసిన తర్వాత మన పవర్ఫుల్ బ్లేడ్ అయితే తయారైపోయింది బాబోయ్. దీన్ని అయితే గట్టిగా ఫిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఎగరకుండా ఉండడానికి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక మొదలెడదామా. ఒక 5 ఆబ్జెక్ట్స్ని అయితే తీసుకోవాలి. ఆబ్జెక్ట్ 1 కొబ్బరికాయ, ఆబ్జెక్ట్ 2 పీవీసీ పైప్, ఆబ్జెక్ట్ 3 వుడెన్ పీస్, ఆబ్జెక్ట్ 4 మన బోండం, ఆబ్జెక్ట్ 5 కార్డ్బోర్డ్. ఒక కొబ్బరికాయ పైన అయితే ట్రై చేశాను. అది వర్క్ అవుతుంది కానీ కొద్దిగా లేట్గా అవుతుంది. చూడండి, తర్వాత మన పీవీసీ పైప్ పైన అయితే ట్రై చేశాను. ఇది బాగానే వర్కౌట్ అయ్యింది. చూడండి, పీవీసీ పైప్ పైన అయితే చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా ఎలా కట్ అయిందో. చూడండి, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెళ్ళి లైక్ చేసుకోండి. తర్వాత మన వుడెన్ పీస్ పైన అవుతుంది కానీ కొద్దిగా టైం పడుతుంది, స్లోగా అవుతుంది. చూడండి, తర్వాత మన బోండం అయితే అస్సలకి అవ్వట్లేదు. మన బ్లేడ్ అయితే డ్యామేజ్ అయిపోతుంది, కానీ దాని పైన ట్రై చేస్తే మాత్రం అవుతుంది. ఎందుకంటే పైన మెత్తగా ఉంటుంది కదా, అంటే లేతగా ఉండి మెత్తగా ఉంటుంది కాబట్టి పైన అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు మన కార్డ్బోర్డ్కి అయితే అవుతుంది కానీ మన బ్లేడ్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్ల గురించి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోసారి మన కొబ్బరికాయ పైన అయితే ట్రై చేస్తాను. చూడండి మన బ్లేడ్ ఎలా అయిందో. చూసారు కదా, ఇలాంటి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ గురించి వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.